మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంది, భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? మీకు రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాలు ఎన్నున్నా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే పూర్తి స్థాయి జర్నలిజం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు కూడా పెద్దగా వినిపిస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా మీరు దీన్ని ఏకీభవిస్తారా? చెప్పండి. జర్నలిస్టులు పక్కదారి పట్టినారు అంటే దానికి జర్నలిస్టులు అనే దానికంటే యాజమాన్యం ఇది మాత్రం మీరు చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పండి. యూనియన్లు కూడా ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని మీరు నిజాయితీగా నిజమా కాదు? ఇప్పుడు రాజకీయ పార్టీల్లాగా రాజకీయ పార్టీల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 2006లో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చిందన్నారు. ఇందుకు ఏ కథనానికి మీకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుగా వచ్చింది? ఎవరు మీకు అవార్డు ఇచ్చారన్నా? అప్పుడు 2006లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఏ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు హాజరవుతున్నారని, ఆ పార్టీ తరఫున ప్రజా ప్రతినిధిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నికయ్యారని, కేవలం జర్నలిస్టు కాదు ఇతను ఒక పార్టీకి నాయకుడు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత మీరు? మీకు ఇంకొంచెం పెద్దగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. బండపల్లి అక్కులప్ప గారు జర్నలిస్టా, రాజకీయ నాయకుడు అంటే ఏం చెప్తారు? జర్నలిస్టా, రాజకీయ నాయకుడా అనేది నేను కొన్ని ఈ అటెన్షన్ లో ఇంత కఠినతరం కావడానికి కారణం ఏమంటారు? ఏపీడబ్ల్యూజే నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల పాలకవర్గం కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం? ఇప్పుడు జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలి అని అనుకుంటే అక్రిడేషన్ ప్రభుత్వం ఇప్పుడు ఒక భవన కార్మికుడికి రోజు వేతనం ఎంత? 800-1000 రూపాయలు. ఒక మండల రిపోర్టర్ నెలంతా కష్టపడితే కూడా 200-300 కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ యాడ్స్ అంటూ, సర్క్యులేషన్ అంటూ, మళ్ళీ ఏమి మామూలుగా వాళ్ళు చెప్పేది ఏమి స్ట్రింగర్ మీరు పార్ట్ టైం అంటారు, కానీ ఫుల్ టైమ్ గా చేస్తుంటారు, టార్గెట్లు ఇస్తారు. 200-300 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీని పట్ల ఏమన్నా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దృష్టి సారించి ఈ వేతనాల గురించి ఏమైనా పోరాడే అవకాశం ఉందా లేదా చెప్పండి. పత్రిక పేరు ఎక్స్ పత్రికలో వేతనాలు ఇవ్వడం లేదు అని చెప్పనేసి జర్నలిస్టులు అంటారు. మామూలుగా జర్నలిస్టులు ప్రజల సమస్యల మీద పుంఖానుగా కథలు రాస్తారు. మీరే చాలా మంది సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో మంది ప్రభుత్వ అవినీతి అధికారులు భర్తం పెట్టారు. ఎంతో మంది నిజాయితీ పరుల గురించి మంచి కథనాలు రాశారు. కానీ ఒక జర్నలిస్టు గురించి రాసే అవకాశమే లేదు. అదే పెద్దవాళ్ళు సామెత, కుమ్మరికి కుండలు కరువు అనేది. అట్లా అందరి స్వేచ్ఛ గురించి, అందరి సమస్యల గురించి ఇటీవల మా సుమన్ టీవీ ఎండి గారు హైదరాబాద్ లో శ్రీనివాసరావు సార్ కలిశారు. సార్ కలిసి ఇప్పుడు మొత్తం తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో సుమన్ టీవీ విస్తృతంగా విస్తరించింది. శాటిలైట్ ఛానల్ కు ధీటుగా మేము కూడా అన్ని రంగాల్లోనూ అన్ని విధాల అన్ని సమస్యలను వెలికి తీస్తున్నాం. సో శ్రీనివాస రెడ్డి గారు దానికి సానుకూలంగా స్పందించారు. సో ఆంధ్రప్రదేశ్ తరఫున మిమ్మల్ని, ఎందుకంటే మీరు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము మిమ్మల్ని విలువిస్తున్నాం. ఇప్పుడు మీ ఎండి గారు శ్రీనివాస రెడ్డి గారు సార్ని కలిశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు సార్. వెల్కమ్
టు సుమన్ టీవీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా ఐవి సుబ్బారావు గారు రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు. త్వరలో నూతన పాలకవర్గం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో గత 2 ఏళ్లుగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, పాలకవర్గం ఎప్పుడు నియమిస్తుంది అన్న వివరాలను తెలుసుకునేందుకు మనతో పాటు స్టూడియోలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అకులప్ప గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఇటీవల రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికలు విజయవాడలో ఏమో జరిగినట్టున్నాయి. తిరిగి రెండవసారి కూడా మన ఐవి సుబ్బారావు గారు ఎన్నికయ్యారు. ఒకసారి ఈ ఐవి సుబ్బారావు గారి నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. ఐవి సుబ్బారావు గారు ఇది రెండవసారి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఏపీయూడబ్ల్యూజే తొలినాళ్ళ నుంచి కూడా ఐవి సుబ్బారావు గారు తన జర్నలిజం ప్రారంభమైనప్పటి నుంచి ఏపీడబ్ల్యూజేలో చాలా చురుకైన నాయకుడిగా ఉంటున్నాడు. అతను విద్యార్థి దశలోనే ఏఎస్ఎఫ్లో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సమస్యల పట్ల పోరాడము అవన్నీ అలవాటుగా మారి జర్నలిస్ట్ ఆయన అధ్యక్షుడుగా ఉన్న పాలకవర్గంలో కూడా మీరు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు కదా? సుబ్బారావు గారు జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2 పర్యాలు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మళ్ళా ఇప్పుడు సెకండ్ టైము ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైంది. ప్రధానంగా రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే 21 జిల్లాల నుంచి ప్రతిపాదనలు ఏకగ్రీవంగా సుబ్బారావు గారి పేరును ప్రతిపాదిస్తూ బలపరిచారు. మొదటిసారి కూడా ఆయన సార్ వచ్చి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండవసారి అంటే మొదటిసారి కంటే ఈసారి అధ్యక్షులుగా ఎన్నికవడం అనేది రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఇంకొక పేరు అనేది లేకుండా ఐవి సుబ్బారావు గారిని అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ బలపరుస్తూ జర్నలిస్టులంతా మద్దతు పలికారు. పాలకవర్గం కూడా ఏకగ్రీవమేనా? కార్యవర్గంకు జరగదు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎప్పుడూ జరగదు ఏపీడబ్ల్యూజేలో. కార్యవర్గం ఇప్పుడు సుబ్బారావు గారు అధ్యక్షులుగా అయ్యారు కాబట్టి 3 నెలల లోపల సుబ్బారావు గారు అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. రాష్ట్ర మహాసభలో కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు, రాష్ట్ర కార్యవర్గాన్ని. అప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను, ఉపాధ్యక్షులను, కార్యవర్గ సభ్యుల్ని మహాసభలో ఎన్నుకుంటారు. ఆ మహాసభలకు కూడా ఏపీడబ్ల్యూజే అనుమతిగా మొదటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు అందరూ హాజరవుతారు. ముగింపు సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు హాజరవుతారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంది, భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారా? మీకు రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాలు ఎన్నున్నా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే మోనోపొలి. ఏపీడబ్ల్యూజేకి మించిన సంఘం లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టులు అక్రిడేషన్ పొందినారన్న, జర్నలిస్టులు హెల్త్ స్కీమ్ ఉపయోగించుకుంటున్నారన్న, జర్నలిస్టులు ఆర్టీసీ బస్సు పాసులు తీసుకున్నారన్న, జర్నలిస్టులు రైల్వే పాసులు తీసుకున్నారన్న, అవన్నీ కూడా ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితంగా వచ్చినవే. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజే సంఘం ఒకటే పనిచేస్తాను. ఇప్పుడు ఈ మీరు అక్రిడేషన్ గురించి అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు గతంలో నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను, ప్రింట్ మీడియాలో కూడా పనిచేశాను. గతంలో మండలానికి ఒక్కటి చొప్పున అక్రిడేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు సపోజ్ మదనపల్లిలో 4 పని చేస్తే 4కి ఇవ్వటం, తర్వాత ప్రతి మండలంలోనే పనిచేస్తే ప్రతి మండలం వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు నియోజకవర్గానికి మాత్రమే అక్రిడేషన్ పరిమితం చేశారు. దీనిపైన ఏమన్నా జర్నలిస్ట్ యూనియన్ దృష్టి సారించే అవకాశం లేదు. ఈ మధ్యనే గత 15 ఐవి సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పుల్స్ పాత్సారి గారితో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా సుబ్బారావు గారు వెళ్ళి కలిశారు. జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్ సమస్య పైన మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ ఈ నెలాఖరు లోపల అక్రిడేషన్ కమిటీలను, జిల్లాలో అన్ని అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి గతంలో మాదిరిగా ప్రతి మండల కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం దాదాపు అంగీకరించింది. సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ గారు, జయరాజ్ గారు ఉన్నారు, సోమసుందర్ గారు, యూనియన్ ముఖ్యులంతా సోమసుందర్ గారు, నల్లి ధర్మారావు గారు, వీళ్ళందరూ వెళ్ళి
ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు. ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది గతంలో మాదిరిగా. ఈ అక్రిడేషన్ లో ఇంత కఠినతరం కావడానికి కారణం ఏమంటారు? ఏపీడబ్ల్యూజే నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల ఆ పాలకవర్గం కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము అలసత్వం? ఇప్పుడు జర్నలిస్ట్ కు అక్రిడేషన్ ఇవ్వాలి అని అనుకుంటే అక్రిడేషన్ ఇచ్చేదానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఏం లేదు. కేవలం ఒక అక్రిడేషన్ కార్డుకు 4 రూపాయలు ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల కొత్తగా అదనంగా జర్నలిస్టుకు చేకూరే లబ్ధి ఏం లేదు. ప్రభుత్వం ఆ విషయంలో ప్రభుత్వాలు పక్కదారి పడుతున్నాయి, వేరే రకంగా ఆలోచిస్తున్నాయి తప్ప అది ఒక గుర్తింపు కార్డు అంతే. ఆ జర్నలిస్టు అట్లనే అక్రిడేషన్ లేని వాళ్ళు జర్నలిస్ట్ కాదని కాదు. ఓకేనా, స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. బండపల్లి అక్కులప్ప గారు జర్నలిస్టా రాజకీయ నాయకుడా అంటే ఏం చెప్తారు? జర్నలిస్టా రాజకీయ నాయకుడా అనేది నేను కొన్ని వివరిస్తాను. లాస్ట్ లో ఆన్సర్ మీరే చెప్పండి. జర్నలిజం ఒక మహాసముద్రం అయితే అందులో కలిసే ఎన్నో నదుల్లో రాజకీయం కూడా ఒక జీవనది లాంటి. రాజకీయం లేని జర్నలిజం అసలు జర్నలిజమే కాదు, ఉద్యోగమైన, ప్రభుత్వ ఉద్యోగాలైనా, సంఘాలైనా, ఏదైనా రాజకీయం అన్నిట్లోనే కలిసి ఉంది. అట్లని రాజకీయాలకు అతీతంగా జర్నలిస్ట్ ఉండడు. ఇప్పుడు విశాలాంధ్ర పత్రిక ఉన్నారు. విశాలాంధ్ర పత్రికలో పనిచేసే ప్రతి జర్నలిస్టు సిపిఐ పార్టీలో సభ్యుడై ఉంటాడు, పార్టీ సభ్యత్వం కలిగి ఉంటాడు. ప్రజాశక్తిలో పనిచేసే ప్రతి జర్నలిస్టు సిపిఎం పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటాడు. పార్టీ ఆదేశిస్తే పెన్ను పక్కన పెట్టి జెండా ఎత్తుకొని వెళ్ళాల్సిందే జర్నలిస్టు. మరి వాళ్ళు జర్నలిస్టులు కాదా? వాళ్ళకి రాజకీయాల సంబంధం అన్ని రాజకీయం తెలియని వాడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? ప్రధానంగా నేను 1996 నుంచి జర్నలిస్ట్గా దాదాపు 3 దశాబ్దాల కాలంగా జర్నలిస్ట్గా వివిధ పత్రికల్లో పనిచేశాను. 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టుగా నన్ను గుర్తించి అవార్డు ఇచ్చి 50,000 రూపాయల నగదు ప్రోత్సాహకంగా ప్రభుత్వ షీల్డ్ని కూడా ఇచ్చింది. ప్లస్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా, జర్నలిస్ట్ యూనియన్ ఉద్యమంలో కింది స్థాయి నుంచి రాష్ట్ర డిప్యూటీ జనరల్ స్థాయి వరకు పనిచేసిన జర్నలిస్టుగా వార్తల్లో పనిచేశాను, ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, ఆంధ్ర భూమి డెక్కన్ క్రానికల్లో పనిచేశాను, ఆంధ్రప్రభలో పనిచేశాను. ఎన్నో అంశాలపైన ఇచ్చేసినాను. జర్నలిస్టుల పట్ల, జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడినాను. ఇన్ని జరిగినాయి. ఇప్పుడు మీరే చెప్పండి, నేను జర్నలిస్టా కాదా? మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి మీరు జర్నలిస్ట్ గానే మేము పరిగణిస్తాం. అయితే బండపల్లి అక్కులప్ప గారు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు హాజరవుతున్నారని, ఆ పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నికయ్యారని, చాలా మంది ఎన్నికయ్యారని, కేవలం జర్నలిస్టు కాదు ఇతను ఒక పార్టీకి నాయకుడు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత మీరు చెప్పండి. మీకు ఇంకొంచెం డెప్త్గా చెప్తాను. తెలుగుదేశం పార్టీలో కాలువ శ్రీనివాసులు గారు ఈనాడు పత్రికలో పనిచేస్తూ రేపు అప్పుడు గతంలో ఎంపీగా పోటీ చేశాడు. గతంలో ఎంపీగా పోటీ చేసే ముందు రోజు కూడా ఈనాడు పత్రికలో వార్తలు రాశాడు. కన్నబాబు గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, జర్నలిస్టే. అంతెందుకు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, నేను జిల్లా అధ్యక్షుడు, నా తర్వాత ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, హెచ్ఎంటీఓలో పనిచేసినాడు, మన జర్నలిస్ట్ కామ్రేడ్ తెలుగుదేశం పార్టీలో. అంటే రాజకీయ పార్టీలు, అంటే జర్నలిస్టులు ఎక్కడైనా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైన, సమాజం పట్ల కొంచెం అవగాహన కలిగి ఉంటారని, రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉంటారని, ప్రజా సమస్యల పైన ఏం జరుగుతుందో తెలిసి ఉంటారని చెప్పని రాజకీయ నాయకులు జర్నలిస్టులతో సఖ్యతగా ఉంటారు, కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. దానికి మించి నేనేమరా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పిఆర్ఓగా పనిచేశారు. కొంతకాలం పనిచేశారు. అప్పట్లో
కాబట్టి నాకు కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, వైసీపీ ముద్ర పడతా వస్తుంది, దానికి తప్పలేదు. కానీ జర్నలిస్టులు ఏం రాజకీయాల్లో లేకపోతే తప్పేమన్నా జర్నలిస్టులు ఏమన్నా యాంటీ సోషల్ లేకపోతే రౌడీలా? అసలు ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేని వాళ్ళందరూ ఈ రోజు వచ్చి నాయకులు అయిపోతున్నారు, మేము నాయకులుగా చలామణి అంటున్నాం. అలా అంటే ఇప్పుడు జర్నలిస్టులు రాజకీయాల్లోకి రాకూడదు అనేది ఏం నిబంధన లేదు, అది తప్పేం కూడా కాదు. ఓకే, ఇప్పుడు మీరు 2006లో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది అన్నారు. ఇంతకు ఏ కథనానికి మీకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుగా వచ్చింది? ఎవరు మీకు అవార్డు ఇచ్చారన్నా అప్పుడు? 2006లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఏ పత్రికలో పనిచేస్తున్నారు అప్పుడు? అప్పుడు వార్తలో నేను నెల్లూరు జిల్లా రోవింగ్ కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇప్పుడు నంది అవార్డులు ఇస్తుంది కదా, వివిధ రంగాల్లో సేవలు అందించిన జర్నలిస్టులకు కూడా ఉత్తమ అవార్డులు ఇస్తారు. అందులో నాకు 2006లో కాసా సుబ్బారావు అవార్డు, అట్లా షోయబుల్లా ఖాన్ అవార్డు, 3 జర్నలిస్ట్ అవార్డులు ఇస్తారు. నాకు షోయబుల్లా ఖాన్ అవార్డు వచ్చింది, జర్నలిస్ట్ అవార్డు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక షీల్డ్, 50,000 రూపాయల నగదు బహుమతి. సముద్ర తీరం ఉంది కదా, చెన్నై నుంచి విశాఖపట్నం కాకినాడ వరకు కోస్టల్ ఏరియా ఉంది. అప్పుడు 2005 అంతకుముందు సునామీ ప్రభావం వలన కోస్టల్ బెల్ట్ లో సముద్రంలో చేపలు దొరికేవి కాదు. అంటే చేపలు జాలర్లు వేటకు పోయినా కూడా చేపలు పడేవి కాదు. జాలర్లందరూ తీవ్రమైన కరువు, సముద్రంలో కరువు అనుకోండి, సముద్రంలో కరువు వచ్చింది అన్నట్టు జాలర్లందరూ చేపలు లేకుండా సాయంత్రం సోరమని వలలు ఖాళీగా వచ్చేవి, వాళ్ళ జీవనం కూడా ఇబ్బంది పడేది. నేను నెల్లూరులో రోవింగ్ కరస్పాండెంట్ గా పనిచేసేటప్పుడు అలా వెళ్తే మైపాడు బీచ్ అట్లా కొన్ని గ్రామాలను మాట్లాడుకుంటా వెళ్తే అందరూ ఒకటే సమస్య, చేపలు దొరకడం లేదు. ఈ నత్తలు, ఇవి గవ్వలు ఇవన్నీ వస్తాయి కదా, ఆ నత్త గవ్వలు అవన్నీ తీసుకొని వచ్చి రొయ్యల చెరువులు వాళ్ళకు అమ్ముకొని దాని ద్వారా ఏదో జీవనం కలిగే వాళ్ళు. దానిపైన నేను స్టడీ చేస్తే సునామీ ప్రభావం వల్ల చేపలు దొరకడం లేదు. అప్పుడు నేను సముద్రంలో కరువు, వలలు వలవల అని చెప్పి వార్త రాస్తే మా ఎడిటర్ గారు టంక్సాల అశోక్ గారు, వార్త ఎడిటర్ గారు అని, సముద్రంలో కరువు ఏందయ్యా, చేపలు పడకపోతే ఏం చేస్తారు అని చెప్పిన. సార్ వర్షం పడకపోతే మనం వార్తలు రాయడం లేదా, పంటలు వండలేదు, అక్కడ కరువు వచ్చింది సార్ అని చెప్పని జాలర్లు ఎదుర్కొంటా ఉండే సమస్యల పైన వార్త రాసి దాన్ని ఆ వార్తకు స్టేట్ అవార్డు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చి. కానీ నా ఒక్కటిరా, ఇప్పుడు ఇది మాత్రం మీరు చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పండి. ఇప్పుడు యూనియన్లు కూడా, ఇప్పుడు ఏపీడబ్ల్యూజే కానీ చాలా యూనియన్లు ఉన్నాయి, ఏది జర్నలిస్ట్ యూనియన్లు కూడా ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దీన్ని మీరు నిజాయితీగా నిజమా కదా చెప్పండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు లాగానే రాజకీయ పార్టీల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి ప్రజా సమస్యలపై కోసమని, కొన్ని గాలికోటి పుట్టకోటి ఉంటాయి. ఆ విధంగానే జర్నలిస్ట్ సంఘాలు కూడా లెటర్ హెడ్ సంఘాలు ఉన్నాయి. అంటే వాళ్ళు లెటర్ హెడ్ ముద్రించుకుంటారు తప్ప, అధ్యక్షుడు అని చెప్పనేసి అని వాళ్ళే పది రాసుకుంటారు తప్ప అందులో సభ్యులు ఉండరు, జర్నలిస్టుల కోసం పోరాటాలు ఉండరు. అట్లాంటి పుట్టగొడుగులో ఉండే సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను కానీ ఉంటాయి. ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపకులు గురించి మీకు చెప్తాను. మణికొండ చలపతిరావు గారు అని చెప్పనేసి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి సలహాదారులుగా ఉన్నారు. ఆయన స్థాపించినటువంటిది ఏపీడబ్ల్యూజే సంస్థ. ప్రస్తుతం ఐజేయు అధ్యక్షుడు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఏపీడబ్ల్యూజేని బలోపేతం చేసిన వ్యక్తులు. అసలు ఏపీడబ్ల్యూజేకి ఒక చరిత్ర ఉంది. ఏపీడబ్ల్యూజే ఒకటే రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం పనిచేస్తాం. ఇది ప్రభుత్వాలకు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు. కానీ ప్రభుత్వాల పైన, యాజమాన్యాల పైన ఏపీడబ్ల్యూజే ఎప్పుడైతే పోరాటం చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఏం చేస్తాయంటే ఇంకొక సంఘాన్ని, డమ్మీ సంఘాన్ని ప్రోత్సహించి ఆ విధంగా పుట్టుకొచ్చినవి వేరే వేరే డమ్మీ సంఘాలు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఓకే, జాతీయ స్థాయిలో ఏముందా? జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు, ఇది కూడా ఏపీడబ్ల్యూజే, ఐజేయుకు అనుబంధంగా ఏపీడబ్ల్యూజే పనిచేస్తుంది. ఐజేయు జాతీయ సంఘం, ఐజేయు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, దేశంలో ఉండే ప్రతి రాష్ట్రంలోన జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఆయా రాష్ట్ర సంఘాలు ఐజేయుకు అనుబంధంగా పనిచేస్తారు. ఐజేయు జాతీయ అధ్యక్షులు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు,
జర్నలిస్టుల పితామహుడు అని పని చెప్పచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా. ఇప్పుడు మనం ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం. ఒకప్పుడు జర్నలిజం వేరు, ఇప్పుడు జర్నలిజం వేరు. పూర్తి స్థాయి జర్నలిజం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు కూడా పెద్దగా వినిపిస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా మీరు దీన్ని ఏకీభవిస్తారా, ఏకీభవించరా చెప్పండి. జర్నలిజం పక్కదారి పట్టింది అంటే, జర్నలిస్టులు పక్కదారి పట్టినారు అంటే దానికి జర్నలిస్టులు అనేదానికంటే యాజమాన్యాలు, ప్రభుత్వాలే కారణం. సంవత్సరాలుగా జీతాలు ఇవ్వని యాజమాన్యాలు ఉన్నాయి. జీతాలు ఇవ్వకుండా జర్నలిస్ట్ని పనిచేయమంటే ఆ జర్నలిస్ట్ ఎలా బతకాలి? పోనీ తను అందులో నుంచి బయట వచ్చేస్తే అతనికి ఉపాధి ఉండదు. ఇంకా ఇస్తారు జీతాలు, ఇంకా ఇస్తారు అని చెప్పని ఆ సంస్థలో పనిచేయాల్సింది. పోనీ జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉందా? లేదు. లేదు. ఎప్పుడు జర్నలిజంలో స్వేచ్ఛ కూడా యాజమాన్యాల చేతుల్లోకి, యాజమాన్యాలు రాజకీయాల్లోకి వచ్చేసి. ఇంతకు ముందు అడిగారే మీరు రాజకీయ నాయకుడా జర్నలిస్ట్ అని చెప్పి. యజమానులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్లకు తగ్గట్టు, వాళ్ళ స్వప్రయోజనాలను బట్టి వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేసే పార్టీకి అనుగుణంగా వార్తలు రాస్తేనే జర్నలిస్ట్ కూడా ఆ సంస్థలో పనిచేస్తారు. లేదనుకోండి, నేను వేరే ఇప్పుడు సాక్షి రిపోర్టర్ను వైసీపీకి వ్యతిరేకంగా వార్త రాస్తే సాక్షిలో ఉంటాడా? తీసేస్తారు. ఈనాడులో తెలుగుదేశంకి వ్యతిరేకంగా రాస్తే ఉంటాడా? తీసేస్తారు. అంతే. కాబట్టి అప్పుడు స్వేచ్ఛ ఎవరికుంది? యజమానులకు. జర్నలిస్టులు నామమాత్రం అయిపోయారు. ఇప్పుడు ఒక భవన కార్మికుడికి రోజు వేతనం ఎంతనా? 800, 1000 రూపాయలు ఉంటుంది. నాకు తెలిసి 1200, 1500 ఆవరేజ్ గా రోజుకి. ఒక మండల రిపోర్టరు నెలంతా కష్టపడితే కూడా 200, 300 కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ యాడ్స్ అంటూ, సర్క్యులేషన్ అంటూ, మళ్ళీ ఏమి మామూలుగా వాళ్ళు చెప్పేది ఏమి స్ట్రింగర్ మీరు పార్ట్ టైం అంటారు కానీ ఫుల్ టైం గా చెప్తుంటారు, టార్గెట్లు ఇస్తారు. 200-300 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీని పట్ల ఏమన్నా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దృష్టి సారించి ఈ వేతనాల గురించి ఏమైనా పోరాడే అవకాశం ఉందా లేదా చెప్పండి. యూపీయూడబ్ల్యూజే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ పత్రిక పేరు వద్దు, సమ్ ఎక్స్ పత్రికలో వేతనాలు ఇవ్వడం లేదు అని చెప్పనేసి జర్నలిస్టులు అందరం పోరాడతాము అని అంటున్నాం. ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులే రారు పోరాటానికి. ఎందుకంటే యూనియన్ పిలిపించింది ధర్నా చేద్దాం, నిరసన వ్యక్తం చేద్దాం వేతనాల కోసం అని చెప్పంటే, ఏ పత్రికలో జీతాలు రావడం లేదో, ఇవ్వడం లేదో ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులే రారు. ఎందుకంటే వాళ్ళు వచ్చినారంటే వెంటనే వాళ్ళని మరుసటి రోజే ఉద్యోగాల నుంచి నిలిపేస్తారు. అలాంటప్పుడు ఉద్యమం ఎట్లా ముందుకు సాగుతుంది, ఎట్లా పోరాడుతుంది? ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఏదన్నా ఆందోళన చేస్తే పెరిగేస్తారు అంటే ఉద్యోగ భద్రత లేకపోవడమే దీనికి కారణం అనుకోండి. ఒకటి, ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ లో ఎవరైనా పని చేస్తారు, అతని పెరకాలంటే అతనికి నోటీస్ ఇవ్వటం కానీ ఇతరత్ర అతన్ని చేసిన తప్పుని ఎత్తి చూపి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత తీస్తారు. మామూలుగా ప్రభుత్వ ఆఫీసులు లేకపోతే ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళని కూడా తీయాలంటే ముందుగానే నోటీస్ ఇచ్చి తీస్తారు. అయితే జర్నలిస్టులకు మాత్రం ఆ పరిస్థితే లేదు. ఫోన్ చేసి నువ్వు అవసరం లేదంటే లేదు. అంటే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత అనేదే లేదు. దీని పట్ల ఏమన్నా వర్కింగ్ జర్నలిస్టులను దృష్టి సారించే అవకాశం ఉందా? జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కావాలంటే ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకు స్పందిస్తుంది? వాళ్ళు యజమానులు చెప్పినట్లు వాళ్ళ స్వప్రయోజనాలు తీసుకుంటారు. వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్. యజమానులకు కావాల్సింది ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వానికి కావాల్సింది యాజమాన్యాలు బలైపోతానే జర్నలిస్టులు. ఇప్పుడు వేజ్ బోర్డు ఖచ్చితంగా మీ సంస్థలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్రిక ఎక్కువ, ఆ పత్రికలో ఎంతమంది జర్నలిస్టులు పనిచేస్తారు? ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు అండి? 1 గంట సేపు. ఆయా తహసీల్దార్లకు, కలెక్టర్ గారులకు అర్జీ ఇచ్చేస్తే కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ కొడతాడు, ఈ పత్రికలో వీళ్ళు పనిచేస్తున్నారు. రోజు ప్రెస్ మీట్లకు వస్తున్నారు కదా, ఇతరత్ర కార్యక్రమాలకు వస్తున్నారు కదా జర్నలిస్టులు, ఎవరెవరు వస్తున్నారు, ఈ పత్రిక నుంచి వీళ్ళు వస్తున్నారు. ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేస్తే 1 గంటలో తెప్పించుకోలేదా ప్రభుత్వం అనుకుంటే? ఆ రిపోర్టర్లు అందరూ ఆ సంస్థలో పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా లేదా? వీళ్ళు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? వీళ్ళకి పిఎఫ్ వస్తుందా లేదు? ఈఎస్ఐ ఏమన్నా కడుతున్నారా? ఇది చేస్తున్నారా? అసలు వీళ్ళు జర్నలిస్ట్గా ఎందుకు మీరు గుర్తించడం లేదు అని చెప్పని ప్రభుత్వం అనుకుంటే 1 గంటలో
సెటరేట్ చేయగలదు దీనంతా. కానీ ప్రభుత్వాలు యాజమాన్యాలు ఒకటైనాయి కాబట్టి మధ్యలో జర్నలిస్టులు నష్టపోతారు. ఇప్పుడు మామూలుగా జర్నలిస్టులు ప్రజల సమస్యల మీద పుంఖానుగా కథలు రాస్తారు. మీరే చాలా మంది సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో మంది ప్రభుత్వ అవినీతి అధికారులు భరతం పెట్టారు. ఎంతో మంది నిజాయితీ పనుల గురించి మంచి కథనాలు రాశారు. కానీ ఒక జర్నలిస్ట్ గురించి రాసే అవకాశమే లేదు. అదే మనకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, కుమ్మరికి కుండలు కరువు అని. అట్లా అందరి స్వేచ్ఛ గురించి, అందరి సమస్యల గురించి రాసే జర్నలిస్ట్ గురించి తన వార్త రాసుకోలేడు. తన సమస్యలతో ఉండాల్సింది. ఉద్యోగ భద్రత లేదు, కనీస జీతాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఏమీ లేదు. సో వీటిపైన ఇంకొంచెం ఏమన్నా రానున్న కాలంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందా? నాకు తెలిసి జర్నలిస్టుల సమస్యల పైన, వీటి అంశాలపైన పెద్దలు కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు, ఐవి సుబ్బారావు గారు, అక్కడ నరేందర్ రెడ్డి గారు, వీరావతి అలీ గారు, ఇట్లా అంటే ఆంధ్ర తెలంగాణలో సుబ్బారావు గారు, సోమసుందర్ గారు, నల్లి ధర్మారావు గారు, ఇట్లా జర్నలిస్ట్ నాయకులు పెద్దలు అందరూ ఉన్నారు. చందు జనార్దన్ గారు, జయరాజ్ గారు, వీళ్ళందరూ నాయకత్వంలో జర్నలిస్టుల అన్ని సమస్యల పైన ఏపీడబ్ల్యూజే ముందుండి మంచిగా పనిచేస్తుంది అని చెప్పనేసి నేను ఇప్పుడు శ్రీనివాసరావు గారి పేరు ప్రస్తావించారు కాబట్టి, ఇటీవల మా సుమన్ టీవీ ఎండి గారు హైదరాబాద్ లో శ్రీనివాసరావు సార్ గారు కలిశారు. సార్ కలిసి ఇప్పుడు మొత్తం తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో సుమన్ టీవీ విస్తృతంగా విస్తరించింది. శాటిలైట్ ఛానల్ కు ధీటుగా మేము కూడా అన్ని రంగాల్లోనూ అన్ని విధాల అన్ని సమస్యలను వెలికి తీస్తున్నాం. మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ఫుల్ నెట్వర్క్ ఉంది. మమ్మల్ని కూడా యూనియన్ లో కలుపుకోండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు దానికి సానుకూలంగా స్పందించారు. సో ఆంధ్రప్రదేశ్ తరఫున మిమ్మల్ని, ఎందుకంటే మీరు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము మిమ్మల్ని విలువిస్తున్నాం. ఇప్పుడు కోరుతున్నాం. మీ ఎండి గారు శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు సార్. దేశంలో జర్నలిస్ట్ సంఘాలు, దేశం మొత్తం జర్నలిస్ట్ సంఘాలకు పితామహుడు, ఆరాధ్యుడు కూడా. సార్ చెప్తే జరగదంటూ ఏం లేదు. సార్ ఆల్రెడీ హామీ ఇచ్చారంటున్నారు. తెలంగాణ నేను కూడా తొందరలోనే సుబ్బారావు సార్ కూడా తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశానికి కాణిపాకంలో జరుగుతుంది, దానికి హాజరైతున్నారు. ఆ సందర్భంగా సుబ్బారావు సార్ దగ్గరికి దృష్టికి తీసుకెళ్తా, మీ ప్రతిపాదన సార్ ముందు ఉంచుతాను. కార్యవర్గం ఏం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు జరిగిన ఒక మీటింగ్ లో మిమ్మల్ని విన్నవిస్తే మీరు సుమన్ టీవీ వాళ్ళకి జిల్లా క్యాడర్ లో మీరు సముచిత స్థానం కల్పించారు. ఇంచుమించు మా వాళ్ళకి 5 మందికి మీరు జిల్లా కార్యవర్గంలో ఉన్నారు, కల్పించారు. సుమన్ టీవీలో పనిచేసే జర్నలిస్టులందరూ కూడా గతంలో ఏదో పత్రికలో పనిచేసిన వాళ్ళే ఆటోమేటిక్ గా యూనియన్ లో ఉంటారు ఖచ్చితంగా. ఓకే, నాకు ఇంకొకటి ఫైనల్ గా, ఇప్పుడు గతంలో ఈ మన జర్నలిస్టులకు సంబంధించి సమాచార శాఖ బాగా, అసలు సమాచారము ఎవరైనా మినిస్టర్ ప్రోగ్రామ్ కానీ, ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కానీ, మంత్రి ప్రోగ్రామ్ కానీ, అధికారుల ప్రోగ్రామ్ కానీ జరిగితే మనకు మొట్టమొదట మనకు ఇంటిమేషన్ ఇస్తాను జర్నలిస్టులకి. గతంలో మీరు కూడా చూసారు, ఇక్కడ ఉన్న డిపిఓ ఆఫీసర్ కానీ మనకు సమాచారం. అయితే నాకు తెలిసి గత 10 ఏళ్లుగా నేను చూస్తున్నా, 10 ఏళ్లుగా సమాచార శాఖ నుంచి ఎటువంటి సమాచారము అందటం లేదు. 1. 2, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు బాగా హంగామా చేసి, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్దగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున బిల్లులు దండుకుని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సమాచార శాఖ పైన ఏమైనా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దృష్టి సారించే అవకాశం ఉందా? సమాచార శాఖ గత కొన్నేళ్లుగా నిర్వీర్యం అయిపోయింది. అసలు వాళ్ళు ఆ శాఖ ఒకటి ఉన్నదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమాచార శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో సమాచార శాఖ చాలా కీలకంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు సమాచార శాఖ ఎట్టయిపోయిందంటే కేవలం ప్రభుత్వ ప్రకటనలను, కార్యక్రమాలు నిర్వహించడం లే, ప్రకటనలను జర్నలిస్టులకు వాట్సాప్లో పెట్టేయడం తమ ఉద్యోగం అయిపోయింది అనుకుంటున్నారు. అసలు గతంలో డివిజనల్కి ఒక పిఆర్ఓ కార్యాలయం ఉండేది. జర్నలిస్టులతో సమావేశాలు జరిపేవారు,
సమీక్షలతో మాదిరిగా కూర్చొని నాలెడ్జ్ షేరింగ్ ఉండింది. ప్రభుత్వ స్కీముల గురించి వివరించేవాళ్ళు. ప్రభుత్వానికి మద్దతుగా జర్నలిస్టులను కూర్చోబెట్టి ఈ వార్తలు రాయండి, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది చెప్పని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేదు. అసలు జర్నలిస్టులతో సంబంధాలే ఉండడం లేదు. ఏమంటే జర్నలిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు సమాచార శాఖ, మీకు అక్రిడేషన్ ఇవ్వము అని చెప్పని. ఈ విధానం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మళ్ళీ? ఇది కూడా ప్రభుత్వాల విధానం, ప్రభుత్వ పెద్దలు వాళ్ళ గురించి ఏముందలే. ఇంకోటి ప్రభుత్వాలకు నేను ఈ సందర్భము చెప్పాలనుకుంటున్నా. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా గతంలో జర్నలిస్టులు ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర అంతే. ఏ ప్రభుత్వమైనా నేను ఒకటే చెప్తాను, జర్నలిస్టులను ఇప్పుడు జర్నలిస్టులు ప్రతి మండలంలో, నేను ఒకటే చెప్తాను, ప్రతి మండలంలో జర్నలిస్టులు మీకు తెలిసి 20 మంది ఉండడం లేదా? ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి 5-6 మండలాలు ఉన్నాయి కదా. 6 మండలాలు అంటే మినిమం 100 నుంచి 150 మంది జర్నలిస్టులు ఉన్నారు ప్రతి నియోజకవర్గం. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రిపోర్టర్ 150 మంది జర్నలిస్టులు అంటే 150 మంది జర్నలిస్టులు అంటే 150 ఇంటూ వాళ్ళ అంటే క్లోజ్. ఇప్పుడు భార్య అమ్మ వాళ్ళ నాన్న ఇల్లు, వాళ్ళ ఇల్లు, అప్పటికి 300 కుటుంబాలు అయినాయి. ఒక కుటుంబంలో మినిమం 4 ఓట్లు పెట్టుకున్న 1200-1500 ఓట్లు అయినాయి. జర్నలిస్టులను వీళ్ళు ఓట్ల లెక్కలతో చూసా. ఏ ప్రభుత్వాలైనా కూడా సంఘాలన్నా ప్రజలన్నా ఓట్లతో లెక్కలేసుకుంటున్నారు కాబట్టి జర్నలిస్టులకు కూడా ఓట్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 2000-3000 ఓట్లు జర్నలిస్టులు ప్రభావితం చేసేవి ఉన్నాయి. 1000 ఓట్లతో ఓడిపోయే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. కాబట్టి జర్నలిస్టులు, ప్రభుత్వాలకు నేను విన్నవించేది ఏమంటే, జర్నలిస్టుల సమస్యలు వాళ్ళు ఏముందిలే, 4 ఉంటారు, యాజమాన్యాలు మా చేతిలో ఉన్నాయి అని అనుకోవద్దండి. జర్నలిస్టు సంఘాలు బలోపేతంగా ఉంటే జర్నలిస్టులు రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా దాన్ని గుర్తించండి అని చెప్పనేసి నేను. ఆ పరిస్థితి వస్తుందన్న జర్నలిస్టుల సంఘాలను ఏకమయ్యే పరిస్థితి వస్తుంది. జర్నలిస్టుల సంఘాలు ఏకమైతాయా? ఏకమైతే మంచిదే, కానీ ఏకం అవ్వాల్సిన అవసరం. ఏపీడబ్ల్యూజే ఒకటి ప్రధానమైన సంఘం. ఎక్కువ 11 రాష్ట్రంలో నాకు తెలిసి 12,000 పైచిలకు సభ్యత్వం ఉన్న సంఘం ఏపీడబ్ల్యూజే. దానికి బలమైన నాయకులు ఉన్నారు. త్వరలో పాలకవర్గం ఎప్పుడు ఎన్నుకుంటారు? 3 నెలల లోపల రాష్ట్ర మహాసభ జరుగుతుంది. మోస్ట్లీ ఆ మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఓకేనా? మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.